ఇక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు లొంగిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరపగా జూబ్లీ హిల్స్ పిఎస్లో సిట్ అధికారి ఎదుట లొంగిపోవాలని నిన్న ధర్మాసనం ఆదేశించింది. అలాగే 7 రోజుల పాటు కస్టోడియల్ దర్యాప్తునకు సిట్కు అనుమతి ఇచ్చిన కోర్టు ప్రభాకర్ రావుకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని స్పష్టం చేసింది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసులోని ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో అయితే లొంగిపోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అంటే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని A1గా ఏదైతే ప్రభాకర్ రావు అయితే ఉన్నారో ఈ నేపథ్యంలోనే నిన్న సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ చేసి ప్రభాకర్ రావును ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఈరోజు ఉదయం 11 గంటలకు ఏదైతే ప్రభాకర్ రావు అయితే లొంగిపోయాడు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావు ఒక కీలక నిందితుడనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు తన కింద స్థాయి అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే గతంలో ఏదైతే వాళ్ళ వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో A1గా ప్రభాకర్ రావును అయితే చేర్చారో ఆ తర్వాత ఏదైతే ప్రభాకర్ రావుని కొన్ని రోజుల పాటు ఏదైతే పోలీసులు అయితే విచారించారు. కానీ ఆ విచారణలోని ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అలాగే మరొక పక్క ఈ డేటాకి సంబంధించి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలో ప్రభాకర్ యూజ్ చేసిన ఫోన్లు కూడా ఇవ్వాలంటూ కూడా ఇటు పోలీసులు చెప్పిన నేపథ్యంలోని పాత ఫోన్లు ఇచ్చి అలాగే దాంట్లో డేటాను మొత్తం కూడా రీసెట్ చేసి ఇవ్వడంతో కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో కూడా ఇటు ప్రభాకర్ రావు ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేయట్లేదు, ఖచ్చితంగా కస్టడీ కావాలంటూ కూడా పిటిషన్ చేసిన నేపథ్యంలోని ఇటు సుప్రీంకోర్టు నిన్న ఈ కేసుపై విచారణ అయితే కొనసాగించింది. అలాగే ప్రభాకర్ రావును కూడా ఏదైతే పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోలీసులు కూడా కొన్ని సూచనలు అయితే చేసింది. ముఖ్యంగా ప్రభాకర్ రావును ఏదైతే టార్చర్ చేయకుండా అంటే ఫిజికల్ టార్చర్ ఏం చేయకుండా ఇన్వెస్టిగేషన్ నడపాలంటూ కూడా పోలీసులు కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. అలాగే మరొక పక్క 7 రోజుల పాటు కస్టడియల్ విచారణకైతే అనుమతించింది కాబట్టి ఈ 7 రోజుల పాటు తనకు ఇంటి నుండి భోజనం కూడా అనుమతించాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ముఖ్యంగా ఏదైతే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్పై దృష్టి అయితే సారించింది. అప్పుడు ఏదైతే ప్రణీత్ రావు అంటే డీసీపీ స్థాయి అధికారి అయిన ప్రణీత్ రావును అరెస్ట్ చేశారో ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇటు భుజంగరావు, తిరుపతన్న, రాజకృష్ణరావును కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు పేరు అయితే బయటకు వచ్చింది. ప్రభాకర్ రావు పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చేటప్పటికి కూడా ఆయన యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడుతుందనే ఉద్దేశంతో ప్రభాకర్ రావు ముందుగానే ఎస్ఐబికి రాజీనామా చేసి ఆ తర్వాత యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు కూడా ఇటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన తర్వాత ఇటు ప్రభాకర్ రావు ఇండియాకి అయితే వచ్చాడు. అయితే ఇండియాకి వచ్చే ముందు కూడా హైకోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే వేసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరవుతా కానీ ముందస్తు బెయిల్ ఇవ్వాలని. అయితే హైకోర్టు దాన్ని నిరాకరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు మరొకసారి ప్రభాకర్ రావును లొంగిపోవాలని చెప్పింది కాబట్టి ఈ రోజు ఉదయం 11 గంటలకైతే లొంగిపోయాడు. మరొక 7 రోజుల పాటు కస్టోడియల్ విచారణ అయితే ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగనుంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.